హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనం శ్రీశైలంలో ఉన్నాము. శ్రీశైలంకి మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాం అన్న విషయం మీకు తెలుసు కదా. చూడండి, ఇది ప్రధాన ఆలయానికి వెళ్లే దారి. ఇటు వెళ్తే మనము పాతాళ గంగకు వెళ్తాము. శ్రీశైలంలో మనము చూడని ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈరోజు దానిలో ఒకటి మనం చూసేద్దాము. మరెందుకు ఆలస్యం, వచ్చేసే. స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న నందిని దర్శించుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఒక మంచి ఆలయాన్ని చూపిస్తాను. శ్రీశైలంలో మనకు తెలియకుండా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటిని క్లుప్తంగా మీకు ఇది వరకు ఉన్న వీడియోలోనే పెట్టాను. ఈ రోజు మనం చూసేటువంటి ఆలయం ఏదైతే ఉందో ఇప్పటి వరకు నేను కూడా దర్శించుకోలేదండి. అలాంటి ఒక మంచి ఆలయాన్ని చూడబోతున్నాము. వీడియో చూస్తున్న వారందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే క్యాలెండర్ మారుతుందే కానీ మనం చేసుకోవాల్సింది ఉగాది అయినా కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. టెంపుల్ చూపించాలనుకున్నానో అది ఇదేనండి, అంకాళ పరమేశ్వరి టెంపుల్. ఇది యాక్చువల్ గా దాదాపు 15 ఏళ్లుగా మేము శ్రీశైలం వస్తున్నా కూడా ఇదే రోడ్ లో మనము ఆలయానికి వెళ్తుంటాము. అటువైపు ఆలయం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ టెంపుల్ ని మేము చూడలేదు. ఎందుకంటే ఇటు అటు రెండు వైపులా కూడా షాప్స్ అనేవి ఉండిపోతాయి. కవర్ అయిపోయింది టెంపుల్ పూర్తిగా. సో ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఈ టెంపుల్ విజిట్ చేయడం. నాతో పాటు మీరు కూడా దర్శించుకుంటూ రండి. అత్యంత పురాతనమైన ఇలాంటి ఆలయాలు మన హిందువులు సంరక్షించుకోవడం నిజంగా మన బాధ్యత. ప్రతి హిందువు కూడా ఇలాంటి పురాతన ఆలయాలు ఉంటే ఖచ్చితంగా వాటిని సంరక్షించండి. ఆ ప్లేసెస్ కి వెళ్లి పూజలు చేయండి. తద్వారా మన హిందుత్వం కూడా అభివృద్ధి చెందుతుంది. టెంపుల్ ఒక ప్రదక్షిణ చేసుకొని వచ్చేద్దాము. ఈ యొక్క రాళ్లను బట్టే మనకు అర్థమవుతుంది ఇది ఎంత పురాతనమైన ఆలయమో. ఇలాంటి రాతి కట్టడము పురాతన ఆలయాలు తప్ప ఇప్పటి జనరేషన్ లో చాలా అరుదుగా దొరుకుతుంటాయి. ఇక్కడ కూర్చున్న వారు చెప్తున్నారు ఈ తల్లి ఈ శ్రీశైలంకి గ్రామ దేవత అంటండి. సో మనకు ఊర్లో కూడా ఎల్లమ్మ, పోలేరమ్మ ఇలా గ్రామ దేవతలు ఉంటారు. అలా ఈ శ్రీశైలం మొత్తాన్ని కాపాడేటువంటి గ్రామ దేవతగా ఈ అంకాళ పరమేశ్వరిని చెప్తూ ఉన్నారు. అయినా కూడా అమ్మవారి దర్శనం అయితే మనకు కలుగుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకో. ఇలాంటి
మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ ని మీరు విజిట్ చేయాలంటే ఖచ్చితంగా చూడండి కృష్ణామృతం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.